చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ताकि तेजी पशु कृष्ण కథ ముగింపులేనిదై సదా సాగరా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షులాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షులాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అంగరాజం తీరుస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథం చేసి వెళ్ళిపోతావా? ఒళ్ళు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊత బావినే శిరస్సు పంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే అడుగుకి పదులు పట్టి పదరా అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కను మనుగు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదలిదిరా ఈ పదమున అడుగును పెట్టి పదరా అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కను మదుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే
కష్టం. ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం, కానీ వాళ్ళెవరో, వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు. అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం. వాళ్ళలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం. అదే ఒక రైతు చనిపోతే దేశానికి శోకం. ఊరు, పొలం, విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకొని బ్రతికే రైతుకి ఏమి ఇవ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప. అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. ఇవ్వగలమా?